రే హాయ్ ఫ్రెండ్స్, కూడా అవుతుంది. ఉయ్యాలో ఊగుతున్నాం. ఇంకా స్టాండ్ ఇంకా అయిపోలే. ఇప్పుడే స్విమ్మింగ్ కొట్టి వచ్చినాం. 6:30 అవుతుంది. చూడు అన్న కూడా మొత్తం తడిచిపోయిండు. ఎక్కడ తడిచినాం, అందరం తడిచినాం గాయస్. దేవుడు అన్న కూడా తడిచిండు. ఇంకా అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది చలో మరి పా. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త చూసే వాళ్ళు ఇది. చలో. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా వాళ్ళు ఫామ్ హౌస్ బుక్ చేసిరు అన్నారు. చలో మరి ఫామ్ హౌస్ లాగా వచ్చినాం. ఇదే ఫామ్ హౌస్. చలో చూద్దాం మరి ఎట్లుంటుందో. మా వాళ్ళు అయితే మొత్తం ఆంగణంగా చేస్తున్నాం. కార్ పార్క్ చేసిన మొత్తానికి అయితే ఫన్ అది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అమ్మ సో మొత్తానికి అయితే మన వాళ్ళు పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేస్తారు. మనం ఇప్పుడు జర చేద్దాం, చూపిస్తా. చూడండి అట్లే ఉండండి. స్టార్ట్ ఇంకోసారి యాక్చువల్లీ అది ఫుల్ లోతున్నది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత లోతుంటుందని. మన వాళ్ళు ఏం చెప్పారు, లోతే ఉండదు, నార్మల్గా ఉన్నట్టున్నది అని చెప్పేసి అన్నారు. నాకు ఈత రాదు. నాకు ఫస్ట్ థింగ్, నేను లేకపోతే అంటే మునిగిపోయేటోడిని. అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అంత లోపలికి వాటర్, స్విమ్మింగ్ పూల్ వాటర్ పోతే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈత నేర్చుకుందామని ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అత్తలేదు ఫ్రెండ్స్. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇక నాతో కాదని సపరేట్ పక్కకు పోదాం అనుకుంటాను నేను. ఇక నాతో కాదు ఇక ఈత కొట్టుడు. సో మునిగిపోతున్నా లోపలికి. చల్ గాయస్ స్నానాలు అయిపోయినాయి. ఇంకా ఈత కొట్టుడు అయిపోయింది. ముసత్తుంది మొత్తం కొట్టి. ఇక మాత్రం అయితలేదని చక్కగా బయటకు వచ్చేసిన నేనైతే. ఇక నా వెనకాల అందరు వచ్చేసిళ్ళు బయటికి. జస్ట్ సిట్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక ఆల్రెడీ ఇప్పటికే ఈవినింగ్ అవుతుంది. ఫామ్ హౌస్ సరౌండింగ్ చూడండి ఎట్లున్నదో. కానీ ఫామ్ హౌస్ మాత్రం మస్తు బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ప్రకృతి నేచర్లో ఉన్నట్టే ఉన్నది. చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం కొండలే, ఎక్కడ ఇల్లు లేవు. నీట్గా మంచిగా ఉంది. ఎంత ప్రైవసీ అంటే మంచిగా ఉంది. ఇక స్టార్ట్ చేసినాం. ఇక మెల్లగా స్టార్ట్ చేద్దామని. ఇక టైం అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, కమ్ ఆన్ రే టాస్. అయ్యో ఇంకొక సెకండ్ బ్లాక్ సంపాదన డాన్స్.
సంపాదన చూపెట్టరా రే 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 సంపాదన ఫేమస్ ఖతం రే ఆగో ప్రణవ్ విజిల్ వెల్కమ్ టు కేజీఎఫ్ యూత్ రే మొత్తం అయ్యో ముసి బాయ్ అయ్యో గోడ మీద గిరిక మా సన్నిగాడు తాగుతాడు లైట్ బీరు మొరక సముద్రం 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 రే 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 సంపాదన రే సంపాదన నేనే కూసున్నాం గాడి అమ్మతుడు అన్న దేవు నువ్వు ఎట్లా శివులేక కనబడుతున్నావు తెలుసా ఇదిరా బిడ్డ గ్యాంగే మేము చూసుకోరా శ్రీరామ పాదం దేహం నా ప్రాణం దిల్దారే గుండేదా నీనేరా ఫోటో వస్తలేరా ఫుల్ వర్షం కొడుతుంది అప్పటికే 2 అవుతుంది టైం ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది వర్షం చూడండి ఎంత బాబు మొత్తం మేము వేసుకున్న సిట్టింగ్ ప్లేస్ మొత్తం వాటర్ అయిపోయింది మొత్తం కొంచెం ప్రోగ్రామ్ ఫెయిల్ అనిపించింది కానీ పైన మాత్రం చింపిసి పెట్టిలు మన వాళ్ళు ఏడా టైంని వేస్ట్ చేయరు మన వాళ్ళు అయినా కానీ టైంని మంచిగా కాపాడుకుంటారు అన్నమాట చూడండి ఎంత మంచిగా ఉంది సిట్టింగ్స్ ప్లేస్ చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా లెక్క ఉంటుంది మొత్తం సరౌండింగ్ మొత్తం చూడండి చూడండి మన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీడియో స్కిప్ చేయకండి మొత్తం చూడండి టైం 3 అవుతుంది మనలో వండుకుండా నిద్రత్తా అన్నా కానీ మనం అనడితలేం చూడండి డ్యాన్స్ చేయడానికి వచ్చినాం పండుకోనికి వచ్చినాం వీళ్ళు ఒక్కరోజు ఎంజాయ్ చేస్తే మళ్ళీ వెళ్తామా ఎప్పని అదే చెప్తుంటే మన వాళ్ళు జర చెద్దలు కప్పుకుంటారు నిద్రత్తుందని ఇట్లా చల్లగా ఏసీ వేసుకున్నారు వండుకున్నారు కానీ మాకు కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా నాకు కూడా కానీ ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి కదా అందరు ఉంటే మంచి వైబ్ ఉంటుంది అట్లా అందుకని లేపుతున్నా ఇలానే మన వాళ్ళు చెద్దలు కప్పుతారు చూడవాడు యూట్యూబ్లో ఎట్లుంది సూపర్ ఉంది విజిట్ చేసి చూసుకోండి 24 hours 10K ఓన్లీ పెడతా నెంబర్ చూసుకోండి మళ్ళీ లేపుకొని పట్టుకొని పోతున్నాం లోపలికి మళ్ళీ రాలి ఇల్లు అండ్ ఇంకొకటి ఏంటిదంటే స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం మేము స్విమ్మింగ్ ప్లానింగ్ ఉన్నది అందుకనే ఇలా గెలవకుండా స్విమ్మింగ్ పట్టుకోదాం స్విమ్మింగ్ అంటే అస్సలే రారు ఇక అలాగే లేవరు ఇక అది స్టోరీ మెల్ల ఎగుదాం దారా అని చెప్పి పట్టుకొని పోదాం అడిగినాక స్విమ్మింగ్ పూల్ పోతున్నాం బా అని చెప్పి పట్టుకోదాం
ఫ్రెండ్స్ 3 అవుతుంది, ఉయ్యాలో ఊగుతున్నాం. ఇంకా ఇంకా అయిపోలే ఫామ్ హౌస్ పార్టీ టోటల్లీ కంప్లీట్లీ మొత్తం క్లోజ్. ఇప్పుడే స్విమ్మింగ్ కొట్టి వచ్చినాం, 6:30 అవుతుంది. చూడు అన్న కూడా మొత్తం తడిసిపోయిండు. ఎక్కడ తడిచినాం, అందరం తడిచినాం గాయస్. దేవుడు అన్న కూడా తడిచిండు.